ఈ అక్షయ తృతీయ రోజున ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే ఇగ్నోర్ చేయకండి. ఎందుకు మీ లైఫ్లో ఈ రోజు నుంచి ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి అనేది చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ us. మా వ్యూవర్స్ లైఫ్లో ఏం చేంజ్ రాబోతూ ఉన్నాయి ఈ అక్షయ తృతీయ నుండి. యూనివర్స్ వావ్, బిజినెస్ సక్సెస్, కెరియర్ సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ 3 days నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పాలి. అండ్ మీరు వ్యక్తులతో కొలాబరేట్ అవ్వడం అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ కొలాబరేషన్ కలయిక అనేది దాంతోనే మీకు కెరియర్, జాబ్, బిజినెస్ సక్సెస్ అనేది మీకు ఈ రోజు నుంచి మొదలవబోతుంది అని చెప్పాలి. అండ్ పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలుసుకోవడం కూడా మీరు చేస్తారు. మీ ప్రొఫెషన్ రిలేటెడ్ కావచ్చు, కెరియర్ రిలేటెడ్ కావచ్చు, పెద్ద వ్యక్తుల్ని, బిగ్ క్యాండిడేట్స్ని మీరు కలవడం అనేది జరుగుతుంది అని చెప్పాలి. అండ్ ఎస్, ఇప్పటి వరకు మీతో ఎవరైనా గొడవలు పడుతూ ఉన్నా లేదా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్తో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా వాటికి క్లారిటీ అనేది వస్తుంది. దూరం అయిపోయి లేదా విడిపోయే బంధాలు కూడా మళ్ళీ తిరిగి కలుసుకోవడం, మళ్ళీ ఆ రిలేషన్షిప్స్, అది బ్రదర్తో కావచ్చు, లవర్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, అవి రీబిల్డ్ అవ్వడం అనేది మీరు చూస్తారు వితిన్ 5 days నుంచి. నెక్స్ట్ వచ్చే 5 days నుంచి. ఓకే, ఇంకా ఏం చేంజెస్ రాబోతున్నాయి? థర్డ్ కార్డ్, ఎస్, కష్టానికి సంబంధించిన ఫలితం, కష్టానికి తగ్గ ఫలితం అనేది మీకు ఫ్యూచర్లో రాబోతుంది. అది కూడా కర్మ, మీరు ఎంత ఎఫర్ట్ అనేది పెడతారో అంత ఫలితం మాత్రమే మీకు వస్తుంది అని చూపిస్తుంది. అండ్ మీ కష్టానికి సంబంధించిన మనీ కావచ్చు, లేదా మీకు సంబంధించిన డబ్బులు ఆర్ స్టక్ మనీ ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే అవి రాబోతున్నాయని చెప్పాలి. నెక్స్ట్ వచ్చే 8 days నుంచి మీకు ఆ మనీ ఎక్కడైతే ఇరుక్కుపోయి ఉన్నాయో ఆ డబ్బులు అనేది తిరిగి రావడం అనేది మీరు చూస్తారు. అండ్ స్టక్ మనీ లేదా అప్పులు కనుక ఉండుంటే కనుక వాటిని క్లియర్ చేసుకునే పనిలో మీరు పడతారు అని చెప్పాలి. అండ్ ప్రయత్నాలు చేయడం, డెప్ట్ క్లియరింగ్ గురించి మీరు ఎఫర్ట్ అనేది పెట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ అక్షయ తృతీయ నిజంగానే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పాలి. ఈ రీడింగ్ని 444తో కామెంట్ పెట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.